ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మోటరోలా G4plus ఎల్లో ట్రయాంగులర్ అనే ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే మనం పవర్ ఆన్ చేయగానే ఎల్లో కలర్లో ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. మన ఫోన్ అయితే ఆన్ అవ్వదు. ఛార్జింగ్ పెట్టినా కూడా ఛార్జింగ్ ఎక్కినట్లుగా అయితే మనకు చూపించదు. మనం ఎన్నిసార్లు ఆన్ చేసినా కూడా జస్ట్ అలాగా ఎల్లో ట్రయాంగిల్ ఒకటి వచ్చేసి కనిపించి ఫోన్ అయితే ఆగిపోతుంది. మళ్ళీ మనం పవర్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి మనకి ఎల్లో కలర్లో ఒక ట్రయాంగిల్ అయితే కనపడుతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫోన్ అయితే బ్యాక్ కవర్ని ఓపెన్ చేయాలి. దీనికి ఓపెన్ చేయడానికి సంబంధించిన ఒక టూల్ అయితే T3 అని దీని నెంబరు, సైజ్ నెంబరు. మామూలు స్క్రూ డ్రైవర్ అయితే దీనికి సెట్ అవ్వదు. కంపల్సరీగా T3 అనే ఒక స్క్రూ డ్రైవర్ అయితేనే సెట్ అవుతుంది. ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా ఫోన్కున్న అన్ని స్క్రూలను ఓపెన్ చేసి మన బ్యాక్ కవర్ను అయితే ఓపెన్ చేయాలి. బ్యాక్ కవర్ను ఓపెన్ చేసే ముందు కెమెరా పక్కన ఒక రబ్బర్ క్యాప్ ఉంటుంది. ఆ రబ్బర్ క్యాప్ను రిమూవ్ చేసిన తర్వాత అక్కడ ఫ్లాష్ లైట్ కనెక్టర్ ఉంటుంది. ఆ కనెక్టర్ను కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసిన తర్వాతే బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేయాలి. ఈ ఎల్లో ట్రయాంగులర్ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుందంటే, ఇది ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ అనేది టూ లోకి అంటే డెడ్ ఛార్జింగ్ అంటే 0% కంటే తక్కువలోకి డిశ్చార్జ్ అయినప్పుడు ఈ ఎల్లో ట్రయాంగులర్ అనేది మన డిస్ప్లేలో కనిపిస్తుంది. అప్పుడు మనం బ్యాటరీని ఓవర్ ఛార్జ్ చేయాలి. అంటే వెంటనే ఛార్జింగ్ అనేది చూపించలేదనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టి ఒక 1 అవర్ నుంచి ఒక 3 అవర్స్ వరకు కనుక మనం అలాగే కంటిన్యూస్గా మనం ఛార్జింగ్లో ఉంచినట్టయితే అది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. లేదా మనకి ఛార్జింగ్ సెక్షన్లో ప్రాబ్లం ఉండి ఛార్జింగ్ కనెక్టర్ ప్రాబ్లం ఉన్నా మీకు ఇంకా ఛార్జింగ్ అవ్వదు. నా దగ్గరికి కస్టమర్ ఎందుకు తీసుకొచ్చాడంటే, పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు ఈ ఎల్లో ట్రయాంగులర్ అనేది వస్తుంది అని చెప్పి తీసుకొచ్చాడు. దీని అర్థం ఏంటంటే ఇది ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది, అందువల్ల ఛార్జింగ్ అంతా డిశ్చార్జ్ అయిపోయింది. 0 కంటే లోకి వెళ్ళిపోయింది, తక్కువలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే ఫోన్ మామూలుగా ఆన్ అవుద్ది. కానీ ఇది ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఛార్జింగ్ అవ్వట్లా. ఇది కస్టమరు నా దగ్గర తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది, ఇది ఛార్జింగ్ ప్రాబ్లంని ఎలాగా మనం రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బోర్డుకున్న స్క్రూలను కూడా ఓపెన్ చేసి బోర్డును అయితే బయటికి తీయాలి. బోర్డుకి ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఇక్కడ ఛార్జర్కి రెడ్ కలర్ ఇండికేషన్ అయితే వస్తుంది చూడండి. ఇది మనం ఛార్జర్ పెట్టినప్పుడు బల్బ్ అయితే ఆగిపోతుంది. మన ఛార్జింగ్ సాకెట్ కనెక్ట్ చేసినప్పుడు బోర్డులో షార్ట్ ఉండటం వల్ల మన ఛార్జర్ ఇండికేషన్ అనేది ఆగిపోతుంది. అంటే ఛార్జర్కి వచ్చిన వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు బోర్డు షార్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇది కంటిన్యూటీ టెస్టర్. ఇది నేను ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ ఒక డైవోడ్ ఉంది. ఈ డైవోడ్ ప్లస్కి మన కంటిన్యూటీ టెస్టర్ ప్లస్, డైవోడ్ మైనస్కి కంటిన్యూటీ టెస్టర్ మైనస్ పెట్టినప్పుడు ఇండికేషను వెలుగుతుంది. అదే మన ప్రోబ్స్ కనుక రివర్స్ చేసి కనుక పెట్టినప్పుడు
ఇండికేషన్ అనేది 50% నుంచి తక్కువగా వెలగాలి. మళ్ళీ ఒకసారి నేను ఛార్జర్ పెట్టి చూపించాను మీకు, మళ్ళీ కూడా షార్ట్ అయి ఉంది. నేనేం చేశానంటే నాకు అనుమానం వచ్చి ఛార్జింగ్ కనెక్టర్ అనేది కూడా రీప్లేస్ చేశాను. అయినా కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బోర్డ్లో ప్రాబ్లం ఎక్కడుంది ఏంటి అనేది సెట్ చేయాలి. ముందుగా అయితే ఈ ఛార్జింగ్ కనెక్టర్ బ్యాక్ సైడు 2 కెపాసిటర్స్ 2 డైవోడ్స్ ఉన్నాయి. దీంట్లో ముందుగా కెపాసిటర్ దగ్గర నుంచి అంటే లెఫ్ట్ సైడ్ దగ్గర నుంచి 1 బై 1 రిమూవ్ చేసుకుంటా ప్రాబ్లం అనేది చెక్ చేసుకోవాలి. ముందుగా కెపాసిటర్ని అయితే రిమూవ్ చేశాను. కంటిన్యూటీ చెక్ చేస్తున్నాను. ఇందాక డైవోడ్ ప్లస్ డైవోడ్ మైనస్కి మైనస్ పెట్టాను. ఇప్పుడు బ్రైట్గా అయితే వెలిగింది. ఈ ప్రోబ్స్ని కనుక రివర్స్ చేసినప్పుడు 50% కంటే తక్కువ వెలగాలి. చూడండి, డిమ్గా అయితే వెలిగింది. ఇందాక బ్రైట్గా వెలిగింది, ఇప్పుడేమో డిమ్గా వెలుగుతుంది. అంటే ఈ కెపాసిటర్ని రిమూవ్ చేయటం వల్ల బోర్డు షార్ట్ అయితే పోయిందని మనకు అర్థమవుతుంది. ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఛార్జర్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇండికేషన్ అయితే ఆరిపోలేదు. ఇక్కడ ఛార్జింగ్ పక్కన కూడా వైట్ కలర్ ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది. ఈ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫస్ట్లో అక్కడ కనెక్టర్ పక్కన అంటే ఫింగర్ ప్రింట్ పక్కన ఎల్ఈడి వైట్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది ఒరిజినల్గా. అది వెలుగుతుందంటే ఇప్పుడు మనకు షార్ట్ పోయినట్టే. ఇప్పుడు నేను బోర్డుని ఫిట్ చేసి ఛార్జింగ్ అవుతుందో లేదో కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. ఇండికేషన్ అయితే ఆరిపోలేదు. కంటిన్యూస్గా ఛార్జర్ ఎల్ఈడి వెలిగే ఉంటుంది. ఫోన్లో అయితే ఛార్జింగ్ అవుతున్నట్టుగా సింబల్ చూపించింది. ఇప్పుడు ఇది ఛార్జింగ్ అయ్యేలోపు బ్యాక్ కవర్ను కూడా నేను ఫిట్ చేసేస్తాను.
3% ఛార్జింగ్ది ఫోన్ ఆన్ చేసి నార్మల్గా ఆన్ అవుతుందో లేదో, లేదా ఎల్లో ట్రయాంగులర్ వస్తుందో చూద్దాం. ఫోన్ ఆన్ చేస్తున్నాను. ఫోన్ అయితే ఆన్ అయింది. అంటే మన ఎల్లో ట్రయాంగులర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఈ ఫోన్ నార్మల్గా ఆన్ అవుతుంది. ఛార్జింగ్ కూడా ఇందాక అవుతున్నట్టుగా 3% అయినట్టుగా కూడా చూపించింది. మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.